ఓవరాల్గా చూస్తే మాత్రం ఏం జరగబోతోంది అన్న విషయాలకు సంబంధించి ప్రతినిధి రత్నకుమార్ ఒకసారి లైవ్లో తను వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు. రత్నకుమార్. నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇప్పుడు ఇక జరగబోయేటువంటి ఆ పరిణామాలకు సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా సమాయత్తమైంది. కోర్టులో క్వాష్ కు సంబంధించి ఒకవేళ 4 గంటల సమయంలో క్వాష్ ను విచారిస్తాము అనే విషయాన్ని కూడా మెన్షన్ చేసింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా అప్పటి వరకు కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ పోలీసులు ఈలోగానే కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా రిమాండ్ కు తరలించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లీగల్ వ్యవహారంలో అల్లు అర్జున్ లాయర్స్ ప్రజెంట్ 4 గంటల వరకు సమయం ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే ఆయన్ను తదుపరి చర్యలకు సంబంధించి తీసుకోవాలి. కానీ ఈలోగా ఎటువంటి రిమాండ్ కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అనేవి ఈలోగా కంప్లీట్ చేయొద్దు అనేటువంటి విషయాల మీద కూడా వాదించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ హైకోర్టులో కొంత నాట్ టు అరెస్ట్ కు సంబంధించినటువంటి విషయాల మీద ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒకవేళ దానికి సంబంధించి రిమాండ్ మీద కూడా అల్లు అర్జున్ తరపున లాయర్లు దాని మీద ఒకవేళ రిమాండ్ చేసినట్లయితే రిమాండ్ రిజెక్ట్ చేసే విధంగా కూడా దాని మీద ఆర్గ్యూ చేసినటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఒకవేళ దాని మీద అది కూడా క్యాన్సిల్ అయితే ఇమ్మీడియట్ గా బెయిల్ పిటిషన్ ను మూవ్ చేసినటువంటి అవకాశాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. సో ఈ పరిణామాలన్నిటి కూడా దాటుకున్న తర్వాత మాత్రమే అల్లు అర్జున్ రిమాండ్ జరిగేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మరి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి హీరో అల్లు అర్జున్ రిమాండ్ అవుతారా, లేకపోతే ఆయన బెయిల్ మీద కావచ్చు, లేకపోతే హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితిని బట్టి నాట్ టు అరెస్ట్ ఇస్తారా? సోమవారం వరకు కూడా టైం ఇవ్వాలని ఇప్పటికే ఒకవేళ క్వాష్ అవ్వకపోతే నాట్ టు అరెస్ట్ కింద సోమవారం వరకు కూడా అరెస్ట్ అవ్వకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ